నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. 5 కోట్ల వ్యయంతో ఏడాదిలో 10,000 సైకిళ్లు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ప్రస్తుతం 8-9 తరగతుల బాలికలకు సైకిళ్లు ఇచ్చారని, 6-7 తరగతుల విద్యార్థులకు సైకిళ్లు గుర్తించారని, వారికి కూడా 20 రోజుల్లో అందజేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు. అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 8-9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు సోమవారం వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ నెదర్లాండ్స్ సాయంతో సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 200 మంది విద్యార్థులకు మంత్రి రవికుమార్ సైకిళ్లను అందజేశారు. 6, 7, 8, 9 తరగతుల వారికి త్వరలోనే మరో 10,000 సైకిళ్లు పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, విద్యార్థులు విద్యాభ్యాసానికి ఇబ్బంది లేకుండా చూడడమే వారి లక్ష్యమని మంత్రి రవికుమార్ చెప్పారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. వీళ్ళిద్దరు కూడా నెదర్లాండ్స్ వచ్చారు. మనం చెప్పామన్నమాట, ఫస్ట్ మన ప్రాంతంలో గ్రామాల నుంచి చాలా మంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఆడపిల్లలు చాలా మంది ట్రాన్స్పోర్ట్కి ఇబ్బందిగా ఉంది, వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వాలని చెప్పాను. ఫస్ట్ ఒక స్కూల్ని తీసుకొని ఆ స్కూల్లో 8th క్లాస్ 9th క్లాస్కి చేద్దామని చెప్పి వాళ్ళ ట్రైల్ కింద ఒక స్కూల్లో చెప్పాము. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చాలా మంది 6th క్లాసు 7th క్లాసు 8th క్లాస్ 9th క్లాస్ అందరూ ఉంటున్నారని చెప్పారు. తొందరలోనే మన స్కూల్లో ఇప్పుడు 8th 9th ఇచ్చాం కదా, ఇంకొక 20 రోజుల్లో 6th క్లాస్ 7th క్లాస్ సంబంధించిన సైకిల్ ఇప్పించేస్తామని చెప్పి కూడా మీ అందరూ సలహాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే మన డిఓ గారు కూడా చెప్పారు, ఈ స్కూల్ సంబంధించి ఒక 5 రోజులు కావాలి, ఖచ్చితంగా ఈ తొందరలో శాంక్షన్ చేపిస్తారన్నారు. అవి కూడా తప్పకుండా చేపిస్తామని చెప్పి కూడా సలహాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా I request you, this is very rural constituency and backward district in the state. We are having 30 to 40 government schools. All rural people, very poverty, below poverty people. I request you as much as you can do for my constituency for providing cycles to the girl children and girl boys also. I think 10,000 cycles we require. Our support, 50% of the support we from different people. We are asking from different people. I want it to complete it within 1 year. We want to give all the cycles to all the school children. Within 1 year, I want to give nearly 10,000 cycles to all the children. This is the support we request from you. సైకిల్ వాళ్ళని ఎంతవరకు సహాయం చేయగలుగుతారో అంతవరకు చేయమని చెప్పాము. తర్వాత అశ్విత గారు కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళ అమ్మాయి కానీ అందరూ కూడా మేము బయట అందరూ కూడా క్యాంపెయిన్ పెట్టి మన కాన్స్టిట్యున్సీలో సైకిల్ కావాలి పిల్లలకి అనే దాంట్లో క్యాంపెయిన్ పెట్టి 4 నుంచి 5 కోట్ల రూపాయల పైన అవుతుంది. ఇప్పుడు ఏం చేసామంటే అర్జెంట్ కావాలని చిలకపేటలో చేయించాం కదండి, మనం చిలకపేటలో చేయించాము. ఈసారి మనం పెద్ద మొత్తం కంపెనీ వాళ్ళకి ఇచ్చి కొద్దిగా రేటు కూడా చూడమని చెప్పి కంపెనీ వాళ్ళకి ఇచ్చి కొద్దిగా పెద్ద ఎత్తున ఈసారి వచ్చేటప్పటికి ప్రతిసారి కూడా 2 స్కూల్స్ పెట్టుకుంటా మొత్తం కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న స్కూల్
నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరిత్రలు ఎన్నడు చూడని మమతల గూడే వీధిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా రేల రేలా రేల నీదే నింగి నేలా, నిత్యం పండగ. సాగునీటి పంపకాల విషయంలో అద్దంకి బ్రాంచ్కి న్యాయం జరిగేలా చూసి ప్రతి చివరి ఎకరాకు నీరు అందే విధంగా నీటి సంఘాల అధ్యక్షులు చూసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక కామేపల్లి కళ్యాణ మండపంలో సోమవారం ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి బ్రాంచి కాలువలలో ఎలాంటి చెత్త చెదారం చిల్ల చెట్లు లేకుండా చూడాలని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నీటి సంఘాల ఎన్నికలు ఎందుకు నిర్వహించిందో అర్థం చేసుకొని పనిచేయాలన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పంట కాలువలన్నీ నాశనం చేసి పెట్టారని, చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా సాగునీటి సంఘాల అధ్యక్షులు పనిచేయాలని మంత్రి తెలియజేశారు. మనకు ఉపయోగం లేకుండా పోతుంది అన్నమాట. ఏదైనా సరే 10 మంది కూర్చొని మాట్లాడి చేస్తే కనుక అది డెవలప్మెంట్ కింద వచ్చింది. ఒక అజమాయిషిగా కనుక నువ్వు వెళ్ళాలని ఎట్టబడి మాట్లాడి చేస్తే కనుక దానివల్ల పని జరిగిపోయేది కాకుండా పార్టీకి కూడా నష్టం జరిగింది అనమాట. వాటి మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతమంది వాళ్ళ నీటి సంఘం ప్రెసిడెంట్లు ఎమ్మంటే ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టమని అంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో నిర్వీర్యం చేశారు. కాలువల వ్యవస్థ షటర్లు పోయినాయి ఎక్కడెక్కడ. ఒక మన దగ్గర కాదు, మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి. మన పక్కన ఉన్న గొల్లకమ్మ గేట్లు ఇవిపై కింద పడిపోతే పైకి బిగించేవాళ్ళు లేదు. 5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు గొల్లకమ్మ నీళ్ళు పెట్టి ఒక రైతుతో పాటు దాని మీద ఆధారపడి చేపలు పండించుకున్న మొత్తం కూడా పోయారు. అదేవిధంగా మనకి ఇప్పుడు మీరు చూడండి, తెలుగు గంగమే కదా మనకి షటర్లు వెళ్ళిపోయింది. తెలుగు గంగన అక్కడ ఎక్కడ అన్నమయ్య కాదు. లాస్ట్ టైం షటర్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక తలకాలం ప్రాజెక్టు దారిపోయింది కదా. వాటర్ తుంగభద్రలో షటర్ వెళ్ళిపోయింది కదా. చాలా మంది ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రులు అందరూ వచ్చేసి ఉన్నారు. షటర్ వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం నీళ్ళన్నీ కిందకు వదిలేసి ఫ్రీగా షటర్లే పైకి పెడతా ఉన్నారు. మన రామనాయుడు గారు, కేశవ్ గారు అంటే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా వెళ్ళి ఒక మేస్త్రిని, ఎవరు మేస్త్రినిగా మెకానిక్ని కన్నయ్య నాయుడు తీసుకొని వెళ్ళి ఆయన ఒంట్లో బాగాలేకపోయినా సరే ఆయన తీసుకొని వెళ్ళి అవసరమైతే ఎట్లయినా అతను తీసుకొని వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చెప్పండి ఆయన వస్తానంటే జనంతో ఉన్నా సరే వెళ్ళి నీళ్లు ఒక చుక్క నీళ్లు కింద వదలకుండా నీళ్ళలో కిందకి వెళ్ళి షటర్ బిగించిన ఘనత ఆ కన్నా అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే. కర్ణాటకలో మాకు ఈ సంవత్సరం నీళ్లు వదిలేసి వెళ్ళిపోయారు రైతులందరూ. అంటే పని చేయాలని మనసులో ఉంటే కనుక తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లేట్ ఉంటే ఇట్లాంటి పనులే జరుగుతుంది. లేకపోతే మన గులకంలో నీళ్ళు అయిపోతే 5 సంవత్సరాలు బట్టి అట్లాంటి ముఖ్యమంత్రి వస్తే అట్లానే ఉంటుంది. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఏ విధంగా పనిచేశాడో మన కాలంలో కూడా ప్రతి చివరి పొలానికి నీళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. దానికోసం నీళ్ళు కావాలంటే దానికి ఒక గౌరవం కావాలంటే మనందరం కూడా పనిచేసి ప్రతి రైతుకు నీళ్లు కనుక వెళ్ళేటట్టు చేస్తే నా ఉద్దేశం ఏంటంటే మనం చూస్తాను. నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ప్రతిసారి నీళ్లు వచ్చినప్పుడల్లా రైతులు కాలం మీదకి రావాల్సిందే. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు లేకపోతే అధికారులు రైతుల పోయిన మీద లేకుండా కాలంలో తిరిగితే కానీ నీళ్ళు వెళ్తున్నా. కొన్నిసార్లు అయితే రోడ్డు నైట్ టైం కాలం మీద పడుకునేవాళ్ళు. ఈసారి అట్లా లేకుండా ప్రతి పొలానికి నీళ్ళు వెళ్ళాలనేది మా ఉద్దేశం. అది డీసీ ప్రెసిడెంట్ ఉన్నారు, మన అద్దెకి బ్రాంచ్ కరాల కింద 8 మంది ఉన్నారు. వాళ్ళ కింద ప్రెసిడెంట్లు 52 మంది ఉన్నారు. వాళ్ళ కింద మెంబర్లు దాదాపు ఒక్కొక్క ప్రెసిడెంట్ కింద 10 మంది మెంబర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన అధికారులు, మన ఎస్సీ ఎవరు, డిఈ ఎవరు, ఏఈ ఎవరు, మన వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది కూడా ఒక అవగాహన కావాలి. దానికోసం ఇక్కడ తీసుకొచ్చాము. ఈ మీటింగ్ పెట్టిన కారణం అదే. నీకు తెలుసా, ఈ కాలంలో ఎన్నిక అయిపోయిన తర్వాత అద్దె కాన్స్టిట్యూన్సీ కూడా మొట్టమొదటి మీటింగ్ మనమే పెట్టాం. నిమిషాలు తీసుకొని, ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డీసీ ప్రెసిడెంట్, వ్యవసాయం, నీళ్లు అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు రైతులు, నీళ్లు
వ్యవసాయం అనేది ఇంపార్టెంట్ అనే దానికోసం వాళ్ళు పెట్టాం. ఖచ్చితంగా మనకి ఈ మనము పచ్చూరు కాంబినేషన్తో పనిచేస్తే, కింద పైన రైతుల కాంబినేషన్తో పనిచేస్తే కాలువల్లో ఎప్పుడు నీళ్లు పైన వాడుకోవాలి, నీళ్లు పైన వాడుకున్న తర్వాత ఎప్పుడు కింద పంపించాలనేది మన కరెక్ట్గా ప్లానింగ్ ఉంటుంది. ఏమవుతుందంటే అద్దం బ్రాంచ్ కెనాల్లో నీళ్లు వదిలినప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి నీళ్లు వదులుతున్నారు. పైనుంచి కిందాక 1,70,000 ఎకరాలకు ఒకేసారి నాట్లేస్తున్నారు, నార్లు పోతున్నారు, ఒకేసారి పంటలు వేస్తున్నారు, ఒకేసారి పోస్తున్నారు. పైన ఇబ్బంది వస్తే కింద పైన అది బ్యాలెన్స్ చేయడంలో విఫలం అవుతున్నారు ఎప్పుడు కూడా. మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 ఏమంటాం మనం, జోన్ 1 జోన్ 2. జోన్ 1కి జోన్ 2కి 15 నుంచి 20 రోజులు తేడా ఉన్నాయి. తేడా ఉన్నప్పుడు ఏమైందంటే పైన కోతలు కోస్తూ ఉంటారు, కింద నీళ్లు పైన కట్టేసుకుంటూ వెళ్తుంటారు, కింద నీళ్లు పోతా ఉంటుంటాయి. అర్థమైందా మీకు? ఆ మెయింటైన్ చేయాలి మనం. ఇవన్నీ కనుక అవగాహన ఉంటే కనుక మన అధికారులతో మన వాళ్ళు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అధికారులకి కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు, మనకు కూడా కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. అందుకని మనకి వాళ్ళకి మధ్య కనుక కోఆర్డినేషన్ ఉంటే కనుక కాలువలు సక్రమంగా నడుస్తాయి. మీరు చెప్పిన విధంగా ఇందాక చెప్పినట్టు చంద్రూరు కానీ కొలికి కానీ ప్రతిసారి వాళ్ళకు కూడా ఇబ్బంది. అక్కడ ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటే ఏదన్నా రిపేర్ చేసుకుంటాం. ప్రతి ఎకరాకి నీళ్ళు అందించే బాధ్యత మీ 3 డిఈలు, ఏఈలు, కింద స్టాఫ్ అందరూ కూడా తీసుకొని జాగ్రత్త చేయాలి. ఈసారి కింద నుంచి జాగ్రత్త చూసుకోవాలి. అది ఈనాటి ప్రతినిధి పెద్దలు గౌరవనీయులు మన విద్యుత్ శాఖ మంత్రి ప్రియతమ నాయకులు శ్రీ వెంకటరామన్ గారికి ఈ సంవత్సరం అదృష్టశాఖలు ప్రస్తుతం నీరు విత్తనాలు కూడా వాళ్ళు చెప్పిన సార్. కాబట్టి దీన్ని మీరు చెప్పినట్టు అధికారులు మరి ఇక్కడ రైతాంగం అంటే నీటి ప్రెసిడెంట్ గారు, డీసీ గారి కోఆర్డినేషన్ తోటి నెక్స్ట్ సీజన్ కన్నా కూడా బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండాలని, పాఠశాలకు వచ్చే విద్యార్థులు హాజరు 90% తగ్గకుండా ఉపాధ్యాయులు చూసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం అన్నారు. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలుర బాలికల హై స్కూల్ మరియు అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ను సోమవారం డిఈఓ పురుషోత్తం సందర్శించారు. ముందుగా రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. అలాగే మధ్యాహ్న భోజనం రుచి చూసి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఈఓ పురుషోత్తం మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి 90% హాజరు ఉండేలా చూడాలని, ఎక్కువ రోజులు బడికి రాని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి కారణాలు నమోదు చేసుకోవాలన్నారు. పిల్లలు బడికి రాకపోతే హాజరు శాతం సరిపోలేని వారికి తల్లికి వందనం రాదని, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని డిఈఓ సూచించారు. మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక క్లాసులు చాలా కంప్లీట్ అయిపోయింది. చూద్దాం సిమెంట్ కావాలంటే ఫస్ట్ మా ఎంఈఓ గారు పక్క స్కూల్ నుంచి డబ్బులు ఇప్పిస్తారంటే నేను ఒక 6 లక్షలు ఇస్తే నేను సేఫ్ అవుతాను. తర్వాత మీరు సిమెంట్ కనుక పంపిస్తే మళ్ళీ ఒక 3-4 లక్షలు ఇస్తే అన్ని ప్లాస్టిక్ వేసి తలుపులు ఉన్నాయి సార్, తలుపులు, కిటికీలు, కరెంట్ వైర్లు కానీ డబ్బులు తెలవాలి. ఎప్పుడు మీరు మీకు అప్పుడు పనిచేయలేదు, మీరు ఎందుకు ఇచ్చారు అప్పుడు డిఓ గారు ఇవ్వాల్సిందే. అది కాదు, మీకు అవసరం లేదా అంటే మీకు పని జరగలేదు కాబట్టి అప్పుడు బేల్దారి అనే అతను నేను రాకముందు యాక్సిడెంట్ అయితే అతను రాలేదని కొంతకాలం ఆగితే అప్పుడు డిఓ గారు మీ స్కూల్ నుంచి 15 లక్షలు డిఓ పట్టాల్సిందని చెప్పి తీసుకున్నాను సార్. తర్వాత వచ్చేటప్పటికి డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు పక్క స్కూల్స్లో అసలు పని సిమెంట్ లేదు కాబట్టి పని జరగట్లేదు. ఆ స్కూల్లో దాదాపు 15 లక్షలు అవుతున్నాయి. ఒక 6 లక్షలు సిమెంట్ పని లేదా? సిమెంట్ తోటి ఆ రోజు నేనే తీసుకొచ్చి చేశాను. ముందు స్లాబ్ వేయాలి ఉద్దేశం. మీరు కూడా పోటు పోయాలన్నా వన్నీ చూడాల్సిన 200 వస్తారు. ఒక 50-60 వేలు అయితే మేమైతే సిమెంట్ కొనుక్కోవడానికి లేదు. ఫ్లోరింగ్ డోర్స్ ఉన్నాయి కాబట్టి డోర్లు ఫిక్స్ చేయడానికి మీకు అక్కడ ఎక్సైజ్ ఉంటే అమౌంట్ ఇస్తే ఇక్కడ కట్టిస్తే డోర్లు పెట్టేస్తే పండుగ కొనుక్కోవచ్చుగా.
ఫ్లోరింగ్ ప్రోడక్ట్స్ కదా సార్, ఫ్లోరింగ్ ప్రోడక్ట్స్ ప్లస్ డస్ట్ ప్రోడక్ట్స్ కింద వాడు సప్లై చేయడు, సిపిఎం మెటీరియల్ కాదు, అది మొత్తం ఫ్లోరింగ్ వరకు చూసుకుంటుంది సార్. ఫ్లోరింగ్ సార్ కూర్చోండి, ఆ ఫ్లోరింగ్ ఫస్ట్ డస్ట్ వేసి అది ఫ్లోరింగ్ చేసుకోవడానికి సిమెంట్ మాకు కావాల్సిన కొనుక్కోవచ్చు. మందకృష్ణ మాదికకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై ఆదివారం రాత్రి అద్దంకి పట్టణంలోని ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ నాయకులు కార్యకర్తలు బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణసంచారా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలు ఉద్యమాలు స్ఫూర్తిగా తీసుకొని పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగిందని, గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ మాదిగల ఆత్మగౌరవాన్ని పునాది వేశారని ఎంఆర్పీఎస్ నాయకులు చక్రవర్తి తెలిపారు. మందకృష్ణ గారు మరి ఎన్నో త్యాగ ఫలాల వల్ల ఈరోజు మన జాతి గర్వంగా చెప్పుకునే, ఎందుకంటే మనకు పద్మశ్రీ అవార్డు అనేది సినీ యాత్రలకు ఎవరికో వచ్చేది, కానీ ఒక రాజకీయం కాకుండా ఒక ఉద్యమ నాయకుడికి 30 సంవత్సరాలు అలుపేరగల పోరాటం యోధుడికి రావటం చాలా గర్వించవలసిన విషయము. మన జాతికే ఒక గుర్తు లాంటిది, మన మానవ జాతి గర్వించవలసింది. జై మందకృష్ణ, జై మందకృష్ణ. అద్దంకి పట్టణంలోని స్థానిక కమటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం రాత్రి గణతంత్ర దినోత్సవ సందర్భంగా సృజన సాహిత్య సమావేశం నారాయణం బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా దేశభక్తుడు, దేశం కోసం పోరాడిన, ఎడమకాలును సరిహద్దుల్లో పోగొట్టుకున్న వీర జవాన్ మేదరమెట్ల భద్రయ్య దంపతులను సృజన ఘనంగా సత్కరించింది. పెద్ద ఆయన కవిత్వం ఆపాత మధురమని, ఆయన మనుచరిత్ర ఆంధ్ర సాహిత్యాన్ని మేలుమలుపు తిప్పిందని, పెద్ద ఆయన కవిత్వంలోని లోటుపాట్లన్నీ స్పృశిస్తూ రసాపోషణలో ఆయనే సాటి అని దివాకర్ దత్తు తెలిపారు. 17 ఏళ్ల వయసులో సైన్యంలో చేరాడు మేదరమెట్ల భద్రయ్య గారు. దేశాన్ని భద్రంగా రక్షించిన భద్రయ్యకు, అద్దంకి వీరుడికి మనం ఇప్పుడు సన్మానం చేస్తున్నాం. భద్రయ్య గారు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీరుడు. భద్రయ్య గారు త్రిపుర దగ్గర సరిహద్దుల్ని రక్షించిన వీరుడు. భద్రయ్య గారు -30 డిగ్రీల సెల్సియస్ లో లే పర్వతపు అంచుల పైన పహారా కాస్తున్న సమయంలో దుండగుల మూక విచ్చలవిడిగా బాంబుల్ని కురిపించింది. అందులో మన భద్రయ్య గారికి మిత్రులకి 8 మంది అసూలు బాశారు. జూలై 31, 2005వ తారీఖున ఆ రోజున అక్కడ స్పృహ కోల్పోయి పూర్తిగా ఎడమ కాలు మొత్తం కోల్పోయారు భద్రయ్య గారు. అయినా మేము పోయి కలిసినప్పుడు ఈ క్షణంలో అయినా మృత్యు రావచ్చు, ఏ క్షణంలో అయినా రావచ్చు, సైనికుడు అంటే ఏ క్షణాన్నైనా మృత్యు భయం లేకుండా ఉండేవాడు అంటూ ఒక మాట అనేటప్పటికీ నాకు నా వెంట్రుకలు నిక్కబోచుకున్నాయి. 2022 వరకు దేశం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఒక కాలు లేకపోయినా కూడా సైన్యంలో ఆయన్ని భారత ప్రభుత్వం ఆయన్ని గుర్తించింది, ఆయన సేవల్ని గుర్తించింది. కార్గిల్లో చేసిన యుద్ధాన్ని, మిగతా వాటిని గుర్తించి ఆయన జీవితం చాలా హాయిగా ఉందని అన్నారు. పెద్దలందరికీ నమస్కారం అండి. ఉదయపూర్వ నమస్కారాలు. జనవరి 26/1/1925 సందర్భంగా, జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ నమస్కారాలు. నేను వీరమరణం కావడానికి 31 జూలై 2005 కార్గిల్లో
పైకి వెళ్ళక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉదయపూర్వ నమస్కారం అండి. ఏదైతే నాకు జరిగిన సంఘటనలోనూ నేను చాలా అనుభవించాను. మా పిల్లలు బాగా ఎదుగుతున్నారు, ఇబ్బంది లేదు. ఏది ఏమైనా కానీ చచ్చినా బతికినా అక్కడేనని నేను నా ఊళ్ళో అందరికీ తెలియజేశాను. చచ్చినా అక్కడే బతికి ఇక్కడ తెచ్చినా మనం ఏం చేసేది, అక్కడ తెచ్చినా మనం ఏం చేసేది. కనుక ఏది ఏమైనా కానీ మాతో ఉన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఒక జవాను ఆంధ్రగడ్డ అక్కడే ఆంధ్రగడ్డ అయినా పర్వాలేదు, మనకి రక్షించుకుంటూ ఇతరులను చేశాము, పనిచేసే కార్యక్రమం చేశాము. అన్న 22 మంది ఉగ్రవాదులు వచ్చారు, మేము దాదాపుగా 102 మంది ఉన్నాం. అందులో గుంపులు వేరువేరుగా ఉన్నాం. అయినా వాళ్ళని మొత్తం అర్థమర్చి మాలో ప్రజెంట్ అనువర్తించుకున్న కాలం ఉంది మా దగ్గర. ఈ రోజు గోల్డ్ మెడల్ ఉన్నాయి, ఈరోజు ఈ టైం కూడా. కానీ ఏది ఏమైనా ఆర్మీ జవాన్కి ఎవరైనా ఇవ్వాల్సిన కార్యకర్తలు ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎవరైనా సరే, నేను కాకపోయినా శేఖరెడ్డి గారైనా ఒకరైనా ఎనీబడి వీళ్ళు ఆర్మీ వాళ్ళని చెప్పి ఆ స్పందన రావట్లేదు. అందరూ కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఇవ్వలేకపోతున్నారు. ఎందువల్ల నాకే తెలియట్లేదు. నేను చాలా మంది ఊహించాను, చాలా మంది చూశాను. పెద్దలందరూ గౌరవిస్తారు. నేను చిన్నోడైనా చాలా మంది నన్ను సన్మానిస్తున్నారు. అక్కడ ఇంట్లో వాడు నాకు కొత్త అయినా కొంతమంది తెలియపోయినా వాళ్ళు పర్వాలేదు, ఏదో పలకరించి ఆపరేదో చేస్తున్నాడు, బాగానే ఉంది. సుభాకర్ గారు బ్యాంకులో పరిచయం అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పలకరిస్తాను అంటాడు. కానిస్టేబుల్ గారు నేను పలకరిస్తా అంటాను, ఆయన పలకరిస్తా అంటాడు. పెద్దలు ఎట్లా ఉన్నారు, అన్ని సన్మానిస్తున్నారు. మా మిత్రులు కూడా ఉన్నారు మధ్యలో, పేరు తెలియదు, సార్ గడ్డంగా చేపెట్టుకుని కూర్చున్నారు అక్కడ కథలు పెట్టుకుని. వాళ్ళు పెద్దగా పలకరిస్తూనే ఉంటారు, ఎక్కడ కాదు ఏంటంటారు, ఎక్కడ ఉన్నారు, ఏంటి ఎట్లా ఉన్నారు. ఆయన చాలా మంది పలకరిస్తూ ఉంటారు. పర్వాలేదు. అది కొత్త ఉండవలసిన చెప్పండి. ఆంధ్రప్రదేశ్ కొత్త దేశాల మీద తిరిగాము, వస్తాం 10 రోజులు ఉంటాం, వెళ్ళిపోతాం. ఇక్కడే ఉండేది లేదు, ఎవరు చూసేది లేదు. ఎవరైనా, నేనే కాదు, శాసరెడ్డి గారైనా, ఎక్స్ప్రెస్ ఎవరైనా వస్తారు, 10 రోజులు సెలవులకు ఉంటారు, వాళ్ళ మిత్రులతో తరపుతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడే మొదలు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.